చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా చాలా మంచిగా కొద్ది విషయాలను ధ్యానించుకొని కోరికను ముగించుకుందాం. సమయంలో దృష్టిలో ఉంచుకుందాం. మానవ జీవితము చాలా విలువైనది, చాలా ప్రాముఖ్యమైనది. ఈ యొక్క దినమున దైవజనుడు డేవిడ్ గారు ఈ లోకయాత్ర ముగించుకొని ఆయన వెళ్ళిపోయినాడు. ఆయన సజీవుడిగా అంటే లోకములో జీవిస్తున్న దినాలలో మేము పరిచర్యలో ఉన్నప్పుడు మా ప్రాంతంలోనికి వచ్చి పరిచర్య చేసినాడు. కొద్ది రోజులు మాతో కలిసి తిరిగినాడు. మేము కూడా ఈ కుటుంబం దగ్గరికి వచ్చినప్పుడు తల్లిగారు కానీ అతను కానీ బాగలేనప్పుడు చివరి సమయాల్లో కూడా వచ్చి మేము అతనితో ప్రార్థనలో ఉండటం కానీ ఆదరించటం కానీ మాకు తగినది మేము చేసినప్పుడు ఆయన దేవుడు తను పిలుచుకున్నాడు కనుక లోకయాత్ర ముగించుకొని వెళ్ళిపోయారు. ఎందుకంటే మానవ జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. జనన మరణం అంటే జననము మరణము వీటి రెండిటి మధ్య ఉన్న చిన్న జీవితం గురించే ఈరోజు మనం తపన చెందుతున్నాం. ఈ చిన్న జీవితంలో ఎలా జీవించాలో అర్థం కాక, ఎందుకు బ్రతకాలో తెలియక, ఎలా బ్రతకాలో మనుషులకు అర్థం కాక వారికి ఉన్నటువంటి ఆ యొక్క సమయమును అనగా జీవితమును ఇష్టం వచ్చినట్టుగా జీవించే రోజుల్లో ఉన్నాం. ముఖ్యంగా చెప్పాలంటే మనిషిని దేవుడు ఈ లోకంలోనికి పంపించినప్పుడు మనిషి తన ఇష్టానుసారంగా బ్రతకాలని దేవుడు ఆశపడ్డాడు. ఈరోజు భూమి మీదకి వచ్చిన తర్వాత మనుషులకు దేవుడి ఇష్టం అనేది తెలియకుండా పోయింది. ఎందుకు దేవుని ఇష్టం తెలియకుండా పోయిందంటే బైబిల్ గ్రంథంలో మీరు అందరూ కూడా ఒక మాట తెలుసుకున్నప్పుడు, ఒక మాట ఆలోచించినప్పుడు దేవుడు మాట్లాడే ప్రతి మాట కూడా ఎంతో గొప్పగా ఉన్నటువంటి మాటలు. వాటి విలువ ఈరోజు మనుషులకు అర్థం కాక వ్యర్థముగా జీవితాలను పాడు చేసుకుంటున్నారు. కాలక్షేపం కోసం దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. ఏదో మా తాత ముత్తాతల కాలం నుంచి దేవుని నమ్ముకున్నాము కాబట్టి మేము కూడా ఆదారిలో పోవాలనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా దేవుని యొక్క గ్రంథములో ఉన్నటువంటి సత్యమును తెలియక ఇష్టం వచ్చినట్టుగా ఏదో వాళ్ళకొక దేవుడు ఉన్నాడు, వాళ్ళకొక దేవుడు ఉన్నాడు, వాళ్ళకొక దేవుడు ఉన్నాడు, మనకు కూడా ఒక దేవుడని యేసు ప్రభుని నమ్ముకునే వాళ్ళు ఈ రోజు అయిపోయారు. అంతేకాని బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యమును తెలుసుకొని సత్యానికి అనుకూలంగా దేవుడు మమ్మల్ని పంపించినందుకు ఆయనకు నచ్చినట్టుగా బ్రతకాలని తప్పించేటువంటి వారు భూమి మీద కరువైపోయారు. ఎందుకంటే ప్రారంభముగా మీరు అర్థం చేసుకోవాల్సింది, గమనించవలసింది ఏంటంటే దేవుడు అంటే మనుషులకు తెలియాలి. ఎవరు తెలియాలమ్మా? దేవుడు తెలియాలి. దేవుడు తెలిస్తే వాళ్ళకు పద్ధతులు తెలుస్తాయి, వాళ్ళకు క్రమము తెలుస్తుంది, వారు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది, వారు ఎక్కడ ఎలా జీవించాలో తెలుస్తుంది. దేవుడు అంటే తెలియని వారికి ఏమీ తెలియదు. ఎందుకంటే మీకు అర్థం కావటానికి చెప్తున్నాను. స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలకు తెలుస్తుంది స్కూల్లో పద్ధతులు. అదే స్కూల్కి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుందా? ఎందుకు తెలియదు? అక్కడ ఎలా ఉంటుందో ఏముంటుందో స్కూల్కి వెళ్ళిన వాళ్ళకి ఏమీ తెలియదు. కాబట్టి ఈ దినమున నిజముగా ఈ యొక్క కుటుంబస్తులు తల్లిగారు కానీ వారి కుమారులు కానీ కుమార్తెలు కానీ వారందరూ కూడా ఆ యొక్క తన యొక్క యజమానుణ్ణి పోగొట్టుకొని ఎంతో బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన వెళ్ళిపోయాడు, ఆయన వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళిపోయాడు. ఇక ఎవరిమి కూడా ఆయనను తీసుకురావటానికి మనం ఎవరి వెళ్ళి అంత గొప్పలం లేము. మనందరం కూడా యేసు ప్రభు వారు పేతురుతో మాట్లాడినప్పుడు ఒక మాట చెప్తాడు. పేతురు, నేను వెళ్ళు స్థలమునకు మీరు ఇప్పుడు రారు కానీ తరువాత వచ్చెదరు. అంటే ఎందుకు చెప్తున్నానంటే మనిషి జీవితంలో మరణానికి ముందు ఉన్నటువంటి జీవితాన్ని ఎలా జీవించాలో మనుషులు తెలుసుకోవాలి. మొదట ఎందుకు అలా జీవించాలి తెలుసుకోవాలని అంటున్నానంటే మనిషికి ఈ జీవితం యొక్క విలువ తెలియక వాడు బ్రతుకుతున్న బ్రతుకులో చాలా వారికి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నారు. ఎలాగంటే మీకు అర్థం కావటానికి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఒక మాట చెప్తున్నాడు.
జాగ్రత్తగా చూద్దాం. ఒక చిన్న మాట చెప్పేసి నేను ముగిస్తాను. చాలా జాగ్రత్తగా గమనించి ఆలోచించండి. నేటి దినాలలో ఉన్నటువంటి పరిస్థితులను మనం అర్థం చేసుకోవాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము హ్మ్. 32వ వచనములో చివరి భాగం మనం చదువుదాం. చూడండక్కడ. రేపు చనిపోవుదుము గనుక తిందుము, త్రాగుదుము. ఆ! చూడండి. మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవునిని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. ఇక్కడ పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి వారికి ఒక ఉత్తరం రాస్తూ ఏమన్నాడంటే, ఇదిగో మనుషులతో మాట్లాడినట్టుగా ఇక్కడ మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, దేవునిని గూర్చిన జ్ఞానము ఎవరికి లేదంట? కొందరికి లేదు. అందరికీ దేవుని గూర్చిన జ్ఞానం ఉందని వారేదో ఆలోచిస్తూ ఉంటారు గానీ, దేవునిని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. లేదు గనుక వారు ఈ లోకంలో జీవించేటప్పుడు, వారు ఈ లోకంలో బ్రతికేటప్పుడు వారు ఎలా జీవిస్తున్నారంటే, రేపు చనిపోదాము గనుక ఈరోజు ఏం చేద్దామంటారు? తింటాము, తాగుతాం. ఈ రోజులలో మీ అందరికీ అర్థం కావటానికి చెప్తున్నాను. ప్రతి ప్రదేశానికెళ్ళినా, ప్రతి ప్రాంతానికెళ్ళినా, ప్రతి చోటుకెళ్ళినా గూడక ప్రతి మనిషి దేనికి ప్రాధాన్యత ఇచ్చేవాడంటే, తినటానికి, తాగటానికే ప్రాధాన్యతలిచ్చే రోజులమ్మ. అవునా కాదా చెప్పండి? తినటానికి, తాగటానికే. పెద్దవాళ్ళు ఎవరైనా పోయి ఏందయ్యంటే అందరూ ఏమంటారంటే, కోటి విద్యలు కూటి కొరకే కాబట్టి. ఇంకా నిజంగా చెప్పాలంటే ఈరోజు క్రైస్తవ్యం గురించి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలు మాట్లాడుకుంటున్న ఒక విషయం మీకు అర్థం కావటానికి చెప్తున్నాను. ఈరోజు మీరు కూడక ఈ బైబిల్ పట్టుకున్నది కూటి కోసమే గదా! బోధ దేనికోసమంట? ఏ? కూటి కోసమే. కాబట్టి అందరూ అలా చెప్పటం కారణం ఏందంటే, యేసు ప్రభువును గూర్చిన జ్ఞానము యేసు ప్రభువునికి నమ్మినటువంటి ప్రజలలో లేదు. అది మీరు గుర్తుపెట్టుకోండి ముందు. యేసు ప్రభువును గూర్చిన జ్ఞానం ఎవరిలో ఉండాలి? యేసు ప్రభువుని నమ్మిన వారిలో ఉండాలి. ఎందుకుండాలంటే, యేసు ప్రభు యొక్క గొప్పతనం తెలియాలంటే, యేసు ప్రభు ఇప్పుడు మన మధ్యలో లేడు కాబట్టి, యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళే చూపించాలి ఆయన గొప్పతనాన్ని ఈరోజు. కానీ యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు ఎలా ఉన్నారంటే, తినటానికి, తాగటానికి, పాపాలు చేయటానికి, జోదాలాడటానికి, బెట్టింగులు చేయటానికి, ఇష్టం వచ్చినట్టు భార్యాభర్తల మధ్య సంబంధం లేకుండా, తల్లిదండ్రుల మధ్య సంబంధం లేకుండా, పిల్లలకి, తండ్రులకు మధ్య సంబంధం లేకుండా జీవిస్తుంటే, ఈ రోజు లోకంలో ఉన్న మనుషులు ఎలా మాట్లాడుతున్నారంటే, యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళలో నీతి లేదు. ఎందుకు లేదంటే, ఒక్క కుటుంబం కూడా మారిన కుటుంబాలు కానరాలు ఈ రోజుల్లో. ఎవరైనా కనపడుతున్నాయమ్మా? ఎక్కడైనా మారు మనసు పొందిన జీవితాలు ఎక్కడైనా ఉన్నాయా? దేవుని కోసం బ్రతికే జీవితం ఎక్కడైనా ఉందా? ఇదిగో మట్టిలో నుండి వచ్చిన ఈ శరీరము మళ్ళా మట్టిలోనికి పోతుంది గనుక, మట్టి దేహం కోసం మనం ప్రాకులాడకూడదనేటువంటి తపన ఎవరిలోనైనా ఉందా? ఈ మట్టి దేహం కోసమే మనుషులందరూ కూడా బతికే రోజుల్లో ఉన్నాం. ఈ మట్టి దేహం అనేది ఇదిగో ఈ లోకంలోనికి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత మరలా వెళ్ళిపోతుంది. కానీ లోపల ఒక ఆత్మ ఉన్నది. ఆత్మను కాపాడుకోవాలంటే దేవునికి నచ్చినట్టుగా బ్రతకాలి అనేటువంటి మనుషులు కరువైపోయారు. ఈరోజు దేవుని గురించి చెప్పటానికంటే ముందుగా మనుషుల గురించి చెప్పుకోవటమే ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. ఎక్కడికైనా ఎవరి దగ్గరికెళ్ళి చూస్తే ప్రతి వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటున్నారు గానీ, యేసు ప్రభు గురించి చెప్పేవాళ్ళు కరువైపోయారు. అందుకనే ప్రజల్లో కూడా ఏమైందంటే, దేవుడంటే భయం లేకుండా పోయింది. అర్థమవుతుందమ్మా? ఒక బ్యాంకి మేనేజర్ అంటే భయముంటుంది. ఒక ఎంఆర్‌ఓ అంటే భయముంటుంది. ఒక కలెక్టర్ అంటే భయముంటుంది. ఒక ఎమ్మెల్యే అంటే భయముంటుంది. ఒక ప్రెసిడెంట్ అంటే భయముంటుంది. ఒక వార్డు కౌన్సిలర్ అన్న భయముంటుంది. యేసు ప్రభు అంటే ఈరోజు ప్రజల్లో భయం లేదు. యేసు ప్రభు అంటే మనుషులు కనీసం లెక్క కూడా లేదు. ఎందుకిలా లేదంటే, దేవుని నమ్మేటువంటి మనుషులు దేవునికి ఇష్టముగా బ్రతికే రోజుల్లో లేరు. దేవుని నమ్మినటువంటి మనుషులలో మంచి లేదు. దేవుని నమ్మిన మనుషుల్లో నీతి లేదు. దేవుని నమ్మిన మనుషుల్లో యథార్థత లేదు. దేవుని నమ్మిన మనుషుల్లో పరలోకము కొరకు బ్రతకాలన్న ఆశ లేదు. అందుకని అక్కడ అదే రాయబడింది. ఏం రాయబడింది తెలుసా? నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. నీతి ప్రవర్తన ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలంట మనుషులు? నీతి ప్రవర్తన కలిగి జీవించాలి. నీతిమంతుడిగా జీవించటానికి నీతిమంతుడిగా జీవించటం అని ఎందుకు చెప్తున్నాడంటే, నీతిమంతుడిగా జీవించాలంటే వాళ్ళకేముండాలంట? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను. అది అతనికి ఏమని ఎంచబడెను?
నీతిగా ఎంచబడెను. అంటే అబ్రహాము దేవుడిని ఏం చేశాడమ్మా? నమ్మాడు. ఏమని నమ్మాడు? ఆయన సమస్తమును చేయగలడు. ఈరోజు క్రైస్తవుడు కూడా దేవుని నమ్ముతున్నాడు. నమ్ముతున్నాడా లేడమ్మా? బాగా అర్థం చేసుకోండి. ఈరోజు క్రైస్తవులు కూడా దేవుడిని నమ్ముతున్నారా లేదా? ఏమని నమ్ముతున్నారు? బాగా అర్థం చేసుకోండి. ఏమని నమ్ముతున్నారు? అసలెందుకు నీతిగా బతకాలి? అసలెందుకు యథార్థంగా బతకాలి? అసలెందుకు పాపం చేయకుండా ఉండాలి? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఎప్పుడైనా ఆలోచించారా మీరొక్కరైనా? ఇక్కడ ఒక ప్రతి గూకులు ప్రతి సెల్ ఫోన్‌లోను, టీవీలలోను, రేడియోలలోను, చర్చిలలోను ప్రతి చోటుకెళ్ళినా గూడక పాపం చేయొద్దు, పాపం చేయొద్దు, పాపం చేయొద్దు అంటున్నారు. అసలెందుకు పాపం చేయకుండా ఉండాలని ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా మీరు? అసలు పాపం చేయకుండా ఉంటే మనకేమన్నా లాభం ఉందా? పాపం చేయకుండా ఉండటం వల్ల మనకేమన్నా ఉపయోగం ఉందా? పాపం చేయకుండా ఉండటం వల్ల మనకేమన్నా గుర్తింపు ఏమన్నా వస్తుందా? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే ప్రియ సహోదరి, సహోదరులారా, ప్రాముఖ్యంగా మీ అందరికి నేను తెలియచేస్తున్నాను, జాగ్రత్తగా గమనించి ఆలోచించండి. దేవునిని గూర్చిన జ్ఞానం మనుషులకు లేకుండా పోయింది. ఎందుకు దేవునిని గూర్చిన జ్ఞానం లేకుండా పోయిందంటే, దేవుని గురించి చెప్పేవాళ్ళు కరువైపోయారు. దేవుని గురించి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వాళ్ళు కరువైపోయారు. దేవుని కోసం బ్రతికే వాళ్ళు తక్కువైపోయారు. ప్రతి వాడు సొంత స్వార్థము కోసం బతికే రోజులివి. ప్రతి వారిలో స్వార్థం, ప్రతి వారిలో పాపం, ప్రతి వారిలో ఇష్టం, ప్రతి వారిలో ధనం మీద ఆశ, ప్రతి వారిలో కోరికలు, ప్రతి వారిలో ఆశలు, ప్రతి వారిలో సొమ్ము సంపాదించుకోవాలనే తపన తప్పితే దేవుని కోసం బతకాలన్న తపన ఒక్కడిలో కూడా కానరావటం లేదు ఈరోజు. అందుకే ఏమంటున్నారంటే, యేసు ప్రభువును నమ్మిన వాళ్ళలోనే నీతి లేకపోతే మమ్మల్ని నమ్మమని మీరెందుకు చెప్తున్నారని. ఈరోజు నేను నమ్మింటే, నేను బ్రతికి ఎదుటివాడికి చెబితే నన్ను నమ్ముతారు గాని, నేనే అబద్ధాలాడుతూ, దొంగతనాలు చేస్తూ, వ్యభిచారం చేస్తూ, మద్యపానం తాగుతూ, జూదాలాడుకుంటూ, మోసాలు చేస్తూ, అక్రమాలు చేస్తూ, అన్యాయాలు చేస్తూ, ఒక 10 నిమిషాలు ఇక్కడికొచ్చి వాక్యం చెప్పడం కోసం నన్ను నేను టిప్ టాప్‌గా రెడీ చేసుకొనొచ్చి యేసు ప్రభువుని నమ్మమంటే, నమ్మటానికి పిచ్చియోళ్ళు గాదు జనాలు. నీ తాత ముత్తాతల లోపలున్న పేగులు గూడా లెక్కబెట్టే రోజులివి. నీకు అర్థం కాలా? ఈళ్ళేదో నమ్ముతారనుకుంటారేమో, నమ్మరు. నమ్మాలంటే మొదట నీ జీవితం బాగుండాలి. నమ్మాలంటే మొదట నువ్వు పర్ఫెక్ట్‌గా ఉండాలి. నమ్మాలంటే నీకు మొదట దేవుడంటే భయముండాలి. ఎలాంటి భయముండాలంటే, ఇదిగో నేను యేసు ప్రభువుని ఎందుకు నమ్మానంటే, ఆయన నాకొక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, యోహాను సువార్త 14 అధ్యాయము త్వరగా చదువుదాం. మీకు కొద్ది విషయాలు జాగ్రత్తగా చెప్తా చూడండి. యోహాను సువార్త 14 అధ్యాయము 2, 3 వచనాలు త్వరగా చదవండి. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచి మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరచని ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ఈరోజు క్రైస్తవులకు యేసు ప్రభు అని పేరు పెట్టుకున్నారు చూడండమ్మా. క్రైస్తవుడు అంటే క్రీస్తుని ధరించినవాడు అని అర్థము. క్రైస్తవుడు అంటే ఇంటి మీద నేనును నా ఇంటి వారుని యెహోవాను నమ్ముకొనుదుమని పేరు రాసుకోవటం కాదు. నీ ఇంట్లో రూ. 100, రూ. 150 జరుగుతున్నటువంటి ఆ యొక్క ఫోటోలు తెచ్చి అతికించుకోవటం కాదు, స్టిక్కర్లు అతికించుకోవడం కాదు యేసు ప్రభువుని నమ్మటం అంటే. యెహోషువ మాట్లాడినట్టుగా నేనును నా ఇంటి వారును యెహోవానే నమ్మెదము అనేది ఎలా ఉండాలి? నీ జీవితంలో కనపడాలి. ఇంటి మీద ఏం రాసుకుంటారు తెలుసా? ఇది యెహోవా కట్టించిన ఇల్లు అంటారు. కానీ ఇంటి లోపల అన్ని టీవీలు, జోదాలు, లోపల చెడమైన అలవాటులు, చెడ్డమైన మాటలు, పనికిమాలిన వ్యవహారాలు, లోపల మందు బాటిల్లు పెట్టుకొని తాగటము, గొడవలు పెట్టుకోవటము. ఆ ఇల్లు యెహోవా కట్టించిన ఇల్లా? యెహోవా కట్టించిన ఇల్లు ఎలా ఉండాలి? యెహోవా నివాసం చేస్తున్న ఇల్లు ఎలా ఉండాలి? యెహోవా నీ హృదయంలో ఉంటే నువ్వెలా బ్రతకాలి అసలు? ఈరోజు నిజంగా చెప్తున్నాను. రోమీయులకు రాసిన పత్రికలో రాయబడినట్టుగా 10వ అధ్యాయం తర్వాత చదువుకోండి. ఇదిగో యేసు ప్రభువుని నమ్మిన మనమల బట్టే కదా అన్యజనుల మధ్య యేసు ప్రభువుకు అవమానం వస్తుంది.
మనమల్ని బట్టే మనం కరెక్ట్‌గా లేకపోవటం వల్లే యేసు ప్రభు దగ్గరికి రావటానికి జనాలు భయపడుతున్నారు. మనం పరిపక్తిగా లేకపోవటం వల్లే యేసు ప్రభు దగ్గరికి జనములు రాలేకపోతున్నారు. ఎందుకంటే మనలో ఒక నిరీక్షణ లేదు. మనలో ఒక ఎదురు చూపు లేదు. మనలో ఒక కోరిక లేదు. ఏ కోరిక లేదు? నా ప్రభువు వెళ్ళేటప్పుడు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, "నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు. లేని ఎడల నేను మీతో ఎప్పుడో చెప్తాను." ఇప్పుడు యేసు ప్రభు అబద్ధం ఆడేవాడా? నిజం చెప్పేవాడమ్మా? నోరు తెరిచి మాట్లాడండి. ఫ్రీగా ఉండండి. నాతోటి తప్పేం లేదు. యేసు ప్రభువు అబద్ధం ఆడేవాడా? నిజం చెప్పేవాడా? అందరికి నమ్మకం ఉందా నిజం చెప్తాడని? అందరికి నమ్మకం ఉంది గదా! ఓకే. నమ్మితే ఆయన చెప్పాడు. ఏమని చెప్పాడు? "నేను వెళ్ళి అక్కడ మీకు స్థలము సిద్ధపరిచి మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుపోతాను" అన్నాడు. అదే మాట కదా చెప్పింది. ఇప్పుడు వెళ్ళిన వాడు ఏమి చేస్తున్నాడక్కడ? చెప్పాలి మీరు. ఎళ్ళిన వాడు ఏం చేస్తున్నాడక్కడ? ఎవరికైనా తెలుసా? ఎవరికైనా అర్థమైందా? ఏం చేస్తున్నాడో తెలియదు. అసలు యేసుప్రభు ఉన్నాడో గూడా తెలీదు ఎవరికీ. ఎందుకు తెలీదన్నా మేము పుట్టినప్పటి నుంచి నా పేరేమో ఎస్తేర్ రాణి, నా పేరేమో మరియమ్మ, నా పేరేమో మార్తమ్మ, నా పేరేమో డేవిడు, నా పేరేమో ఎలీషా, నా పేరేమో అబ్రహాము. మేమందరం దేవుని పేర్లే పెట్టుకున్నాం. దేవుని పేరు పెట్టుకున్నాను నేను కాదనట్లేదు. అందరి పేర్లయ్యే. కానీ ఎక్కడెక్కడ కనపడుతున్నాడు? ఏడ కనపడుతున్నాడమ్మా? యేసు అని పేరు పెట్టుకున్నోడు వైన్ షాప్ దగ్గర ఈడికేం పని? ఆడికి ఆ పేరు అసలు పెట్టడం కూడా తప్పే నాకు తెలిసి. ఒకడంటాడు, ఎవరో ఒకడు ఎవరైనా గాని మనకు అవసరం లేదు. "ఒరేయ్ యేసుగా ఇదిగో వైన్ షాప్‌కి పోయి ఒక ఆపు మందు తేరమ్మంటే" అసలు ఆ పేరు పెట్టినందుకు నాకు కోపమొత్తది. నీ పేరుకు తగినట్టుగానే జీవించాలి ఈరోజు. మన పేర్లయ్యే. కానీ జీవితాలు ఒక్కళ్ళయి కూడా అలాగుండవు. మనం బ్రతికే బ్రతుకలాగని అనుకుంటున్నాం. ఒక్కళ్ళలో కూడా ఒక భయం లేదు, భక్తి లేదు. అందుకని ఇక్కడ మీకు అందరికి చెప్తున్నాను చూడండి. యేసు ప్రభు ఏం చెప్పాడంటే, "నేను వెళ్ళి అక్కడ స్థలాన్ని రెడీ చేసి మరలా వస్తానన్నాడు." నువ్వు నిజంగా యేసు ప్రభు నిజం చెప్పేవాడని నువ్వు నమ్మితే మరలా వస్తాడు. వచ్చేతప్పుడు ఆయన ఎలా వస్తాడంటే, మీ అందరికి తెలుసు అయన్నీ కూడా తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక చదువుకున్న తర్వాత. వచ్చినప్పుడు రెడీగా ఉన్న నిన్ను తీసుకుపోతాడు. ఈరోజు ఎవరైనా రెడీ అయ్యున్నారా? ఎలాగ రెడీ అయిపోయినారంటే, యెషయా గ్రంథం 23 అధ్యాయం తర్వాత ఇంటికి చదువుకోండి. రేపు చచ్చిపోతాము కాబట్టి, ఈరోజు ఎద్దులను వధించుకొనుచు, గార్ధబములను వధించుకొనుచు, తిని, తాగి, తందనాలాడి, సుఖించి, సంతోషిద్దాం. ఎట్టా రేపు చచ్చిపోతాం కదా! అంటే చచ్చిపోయిన తర్వాత ఏమవుతాడో క్రైస్తవుడికి తెలియదుగా. ఈరోజు తెలిసుంటే న న ఈ యొక్క దేవుని పేరు పెట్టుకున్న నీవు, దేవుడంటే నమ్మకం ఉంటే, నడి బజారులో ఇష్టమొచ్చినట్టుగా లెక్క లేకుండా తిరిగేవాడివి కాదు. భయంతో, భక్తితో బ్రతికేవాడివి. ఎంత యథార్థంగా, నీతిగా బ్రతికేవాడివి. ఈరోజు నిజంగా చెప్తున్నాను చూడండి. నేను చెప్తున్నా నేను పాస్టర్‌గా చెప్తున్నాను. మొట్టమొదటిగా మేము సనువేయబట్టే మీరు అలా అయిపోయారు. మేము పర్ఫెక్ట్‌గా ఉంటే ఎవరు కూడా కంట్రోల్ తప్పడు. టీచర్ బాగుంటే స్కూల్ కూడా బాగుంటది తెలుసా? హత్య చేసినోడి పేరు కొట్టేయాలంతే. ఏం మీరు రాకపోతే కొంపలే మునిగిపోవు. అక్కడికి వేరే వాళ్ళు వస్తారు. నువ్వెక్కడ ఫీల్ అయిపోతావేమో ఏమన్నంటే రేపొద్దున నువ్వు చర్చికి రావనుకుంటే ఇలా అనుకుంటూ పోతే చివరికి పాస్టర్ చేత గూడక జీడి గింజల పాటగా డాన్స్ చేపిచ్చే రోజులివి. నిజము. పరిస్థితులు బాగా ఉండాలంటే నిజంగా చెప్తున్నాను. యేసు ప్రభువు చెప్పాడు నేను వెళుతున్నాను. ఎక్కడికెళ్తున్నానన్నాడు? నా తండ్రి దగ్గరికెళ్తున్నాను. అక్కడేమున్నాయి? నివాస స్థలములున్నాయి. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరుస్తానన్నాడు. వెళ్ళిన వాడు మనకు స్థలము సిద్ధపడటానికి రెడీగున్నాడు. ఈరోజు మనుషులమై చూడండి దేవుని నమ్ముకున్నామని చెప్పుకొని, దేవుని పేరు పెట్టుకొని, దేవుడు పుట్టించినటువంటి ప్రతి మనుషుడు నేను క్రైస్తవులని కాదు ప్రపంచం మొత్తము గూడా దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళే. ప్రతి మనుషుని కొరకు ఆయన ఏం చేస్తున్నాడంట అక్కడ? విజ్ఞాపన చేస్తున్నాడు. నువ్వు తాగినప్పుడు ఆయన ఏడుస్తున్నాడు. నువ్వు వ్యభిచారం చేస్తున్నప్పుడు ఆయన ఏడుస్తున్నాడు. నువ్వు దొంగతనాలు చేస్తున్నప్పుడు ఆయన ఏడుస్తున్నాడు. నువ్వు మోసాలు చేస్తున్నప్పుడు ఆయన ఏడుస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేయకుండా ఇంట్లో సినిమాలు, సీరియల్లు చూస్తున్నప్పుడు ఆయన మొరపెడుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఈళ్ళ కోసమేనా నేను రక్తము కార్చింది. ఇలాంటి పనికిరాని వాళ్ళ కోసమా నా రక్తమంతా ధారబోసింది. అయ్యా ఏంటి ప్రభువా! ఈ ఒక్కసారి క్షమించు, ఈ ఒక్కసారి క్షమించు, ఈ ఒక్కసారి క్షమించమంటే క్షమించే కొద్దీ లెక్క లేకుండా తయారైపోతున్నారు ప్రజలు. క్షమించకుంటే ఎలా తయారైపోతున్నాడు? లెక్క లేకుండా తయారైపోతున్నాడు. అవసరమైతే చర్చిలో గూడక పేకలు తీసుకొచ్చుకొని జూదమాడే రోజుల్లోకొచ్చారు. చర్చిలో గూడక మందు బాటిల్‌తోటి మందు కలుపుకొని తాగే రోజుల్లో ఉన్నారు. ఎవరు మార్చాలి ఈళ్ళనింగ?
ఒక పక్క పాస్టర్ పగలుపూట ప్రార్థన చేసిపోతే నైట్ ఈళ్ళొచ్చి అక్కడ జూదాలాడేత్తారు. ఏందంటే చర్చి గ్రామం మొత్తం కట్టించుకున్నది. పగులు మీరు ప్రార్థన చేసుకోండి. నైట్ మేము బీరులు తాగుతాం అంటున్నారు. ఎవరు మాట్లాడతారు? ఈళ్ళని ఎవరు మార్చాలి? మార్చాలి. ఎవరు మార్చాల్సిన అవసరం లేదు. అందుకే చెప్పాలి ఈరోజు. సత్యాన్ని చెప్పేవాళ్ళు బయటికి రావాలి. నీతిని చెప్పేవాళ్ళు బయటికి రావాలి. యథార్థత చెప్పేవాళ్ళు బయటికి రావాలి. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాను. నీతి ప్రవర్తన కలవారై మేల్కొని పాపం చేయొద్దు. నీతి ప్రవర్తన కలిగి జీవించాలి. ఎందుకంటే నా దేవుడు నమ్మదగినవాడు. మీరు చెప్పినటువంటి వాడు కాదు నా దేవుడు. ప్రపంచ మానవులు అన్నటువంటి కాదు నేను నమ్మిన దేవుడు. ఎలాంటి వాడు? నమ్మదగిన వాడు. ఆయన మాట ఇస్తే ప్రాణం పోయినా మాట తప్పేవాడు కాదు. ఆయన నాకేం చెప్పాడు తెలుసా? నేను మరలా వస్తాను అన్నాడు. నిజంగా వస్తావంటే నేను వస్తాను. నేను వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలన్నాడు ఆయన తెలుసా? సిద్ధపాటు కలిగి ఉండాలి. మీ అందరికి తెలుసు కదా, మత్తయి సువార్త 25వ అధ్యాయం బుద్ధి కలిగిన కన్యకలు బుద్ధి లేని కన్యకల గురించి మీ అందరికి తెలుసా లేదా? అందరూ ఏం చూడండి, 10 మంది కన్యకలు ఏం చేస్తున్నారు తెలుసా? పెండ్లి కుమారుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. 10 మంది ఎదురు చూస్తున్నారు. 10 మంది ఎదురు చూస్తున్నారు. పెండ్లి కుమారుడి రాకడ ఆలస్యమాయను రాయబడింది. ఏం రాయబడింది? కొంచెం ఆలస్యమైన గనుక 10 మంది కునికి నిద్రించుచున్నారు. బాగా అర్థం చేసుకోండి. 10 మంది, 5గురే నిద్రించుచున్నారు అనుకు మీరు మోసపోతున్నారేమో. 10 మంది కునికి నిద్రించుచున్నారు. వెంటనే శబ్దము వినపడింది. ఏం వినపడింది? ఒక శబ్దం వినపడింది. పెండ్లి కుమారుడు వస్తున్నాడని. ఇప్పుడేం రాయబడింది? 10 మంది అలర్ట్‌గా లేచారు. 10 మంది లేచారు. 10 మంది లేచిన వెంటనే ఇప్పుడేం చేస్తున్నారు తెలుసా? దివిటీలు సిద్ధం చేసుకుంటున్నారు. కానీ మీకు అర్థం కావాల్సిందేంటంటే 5గురికి మాత్రము నూనె ఉన్నది. 5గురికి నూనె లేదు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎందుకంటే ఈళ్ళేమనుకున్నారంటే మిగతా 5గురు ఆయన వచ్చినప్పుడు చూసుకోవచ్చును అనుకున్నారు. ఈ రోజు గూడక భూమి మీద బ్రతుకుతున్న మనుషులందరికీ ఏముందంటే ఇప్పుడే మారు మనసు పొందేది ఇంకా 25 సంవత్సరాలు కూడా నిండలేదు. ఏదో 90, 80, 70 వచ్చినప్పుడు అప్పుడు మారుదువులే. అంటే నువ్వు 90 సంవత్సరాలు బతుకుతావని గ్యారంటీ ఉందా నీకు? 80 సంవత్సరాలు బతుకుతావు గ్యారంటీ ఉందా? ఇప్పుడేం చేస్తుంటాడు తెలుసా? ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటాడు. తాగి తందనాలాడి 40 సంవత్సరాలకే లేదా 35 సంవత్సరాలకే లోపలున్న 2 కిడ్నీలు పోగొట్టుకొని, లోపలున్న లివర్ పోగొట్టుకొని, 25 సంవత్సరాలకు పెళ్లి చేసుకొని, ఆ భార్య ఎంతో సంతోషంతో వస్తుంది. నా భర్తతో నేను సుఖంగా, సంతోషంగా ఉండాలి. 2 పిల్లల్ని గాని నేను నా భర్త వర్ధిల్లాలని చెబితే 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు పిల్లలు గనేలోపు కిడ్నీ పోయింది, లివర్ పోయిందంటే వాడిని మంచాన పెట్టి ఈమె రాత్రి పగులు పనికి పోయి రాత్రి ఇంటికొచ్చి మంచంలో ఉన్నవాడిని చూసి నా తల్లిదండ్రులు నాకు పెళ్లి చేయకపోయినా బాగుండే అనిపిస్తున్నది. ఇట్టటోడికి అసలు ఎందుకు ఇచ్చాడు? ఇప్పుడు నన్ను పోషిస్తాడు అనుకుంటే నేను ఈడికి పోషణ చేయాల్సి వచ్చింది. నన్ను గొప్పగా చూస్తాడనుకుంటే నేను బయటికెళ్ళి అడక్కొచ్చి ఈయన్ని పోషించాల్సి వస్తుందని కూర్చోగానే చక్కగా కాపురం చేయవలసినటువంటి భార్యాభర్త, భర్త కోసం కాపలా కాసే రోజుల్లో ఉన్నారు మీరు. అర్థమవుతుంది ఎలాంటి రోజులు? ఇంటికొచ్చి ఎప్పుడు ఏందయ్యా ఇలా అయిపోయాడు? ఏందమ్మా సంతోషంగా ఉందామంటే నా జీవితంలో సంతోషం ఎక్కడుంది? నా జీవితంలో ఆనందం ఎక్కడుంది? ఇప్పుడు గూడక ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మారతాడంటే ఏమంటాడు తెలుసా? నేను ఎవరు చెప్పినా ఇనను. మరి ఎవరు చెబితే ఏంటాడు ఈడు? ఏ కట్టుకున్న భార్య ఇదిగో నెత్తిన చెంగేసుకొని ఎర్రటి ఎండలో బయటికి పోయి పని చేస్తుంటే మంచం మీద పడుకున్న నీకు తెలివన్నా లేదా? వాళ్ళని చూస్తున్న తర్వాత వాళ్ళకి తెలివన్నా ఉండదా? ఒక ఆడపిల్ల నేను పొచ్చి పేషించి నేను మొత్తము పోషిస్తానని చెప్పినటువంటి ఈ భార్య బయటికి పోతుంది. అసలు నేను చేసిన పనికి మాలిన పనుల వలనే కదా. ఇలాంటి పనులు నేను చేయకుండా ఉంటే నా భార్యని ఇంట్లో పెట్టి రాణిలాగా చూసుకునేవాడిని కదా. కానీ అలాంటి ఆలోచన ఉందా ఈడికి? ఎవరు చుక్కబొబ్బి వెళ్ళిపోవటమే, ఎవరు మొక్కెత్తానంటే వెళ్ళిపోవటమే. పిల్లల దగ్గరకు వస్తే రే మీ నాన్న ఎక్కడికి వెళ్ళాడంటే మా నాన్న మందు తాగటానికి వెళ్ళాడు. ఈడేం నేర్చుకుంటాడు పెద్దోడే? ఈడేం చెప్తాడు 10 మందికి? ఈడు ప్రయోజకుడు ఎప్పుడైనా నవ్వుతాడా? ఈడు ఉపయోగపడతాడా? ఏందిరా మందు తాగుతున్నావంటే ఇది మందు కాదు. ఏందంట? మందు కాదంట మరి ఏందంట? కిక్ ఇవ్వటానికంట ఆయింట్మెంట్ అంట. కిక్ ఇవ్వాలంటాడు. కిక్కు రావాలంట. ఏం కిక్ అది? కష్టపడి పెంచినటువంటి పిల్లవాడే నీ కళ్ళ ముందే చెడిపోయే రోజుల్లో ఉన్నాం. నీకెక్కడ కిక్ వస్తది అర్థం కాలే?
ఇంత జరుగుతున్నా గూడక సమాజంలో ఉన్న మనిషికి ఏమన్నా బుద్ధి వస్తుందా? ఇంత జరుగుతున్నా గూడక మనిషికి ఒక్కసారైనా ఆలోచనొస్తుందా? ఇంతగా చెడిపోతున్నా గూడక సమాజంలో ఏమైనా ఇబ్బందులొస్తున్నాయా? ఈ యవ్వన కాలంలో ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, జీవితాలు సరిచేసుకునేటువంటి పద్ధతిలో లేరు. ఎందుకంటే, దేవునిని గూర్చిన జ్ఞానము లేక. నేను చేసిన దాని వల్ల నా జీవితమంతా నాశనమైపోతుందనే భయం లేకపోవటం వల్ల, నేను చేసిన దాని వల్ల నా ఇంటిల్లపాది బయటకెళ్ళి అడక్క తింటారనేటువంటి భయం లేకపోవటం వల్ల, కష్టపడి పని చేసి పిల్లలను పోషించుకొని మంచి ప్రయోజకుడయ్యి స్కూలుకు పంపించవలసిన తండ్రి, పిల్లలకు బొచ్చిచ్చి పోయి అడక్క రాపని చెప్తున్నాడంటే ఏంది పరిస్థితి? నెత్తిని బొచ్చెబెట్టి పోయి పని చేయపోరా, నేను శుభ్రంగా ఇంట్లో ఉండాలని చెప్పే పరిస్థితి అంటే, నీవు చేసిన పాపము నిన్ను పీడిస్తుంది, నీ బిడ్డలను పీడిస్తుంది, నీ భార్యను పీడిస్తుంది, నీ తల్లిదండ్రులు పీడిస్తుంది, నీ ఇంటిల్లపాదిని పీడిస్తుంది. అప్పటికైనా ఈళ్ళకి తెలివి రాకపోవటానికి కారణం ఏందంటే, వాళ్ళకి ఏమి లేదని చెప్తుంది బైబిల్ గ్రంథము. జ్ఞానము. దేవునిని గూర్చిన జ్ఞానము లేదు. నేనిలా చేయటం వల్ల బాగా ఇబ్బందులు పడతారనే ఆలోచన లేనే లేదు. ఏమంటారు తెలుసా? నా లెవెల్ ఏంది? నా రేంజ్ ఏంది? ఏంది నీ లెవెల్? ఏంది నీ రేంజ్ ఎంత? నిజంగా చెప్తున్నాను. ఈరోజు ఒక దేవుని సేవకుడు ఇక్కడ నిలబడి చెప్తున్నాను. మీరేమైనా అనుకోండి. నేను చెప్తున్నాను. నీవు ఇంట్లో కూర్చొని నీ భార్య బయటికి పోయి పని చేస్తుందంటే ఆఫ్టర్ ఆల్ ఏం లెవెల్ నీ లెవెలు? అసలు నువ్వు మనిషివేనా? నువ్వు ఆలోచించు. నువ్వు పోషించాలి. భార్యాభర్తలు ఇద్దరు వెళ్లి పనిచేయడం తప్పు లేదు. కానీ నువ్వు జూదాలాడుతూ, నువ్వు తాగుతూ, నువ్వు తందనాలాడుతూ, రాత్రింబగళ్ళుకు ఉదయం పోయి సాయంత్రం దాకా కష్టపడొచ్చినామా డబ్బులు దాచిపెట్టుకుందంటే నీకు భయపడి. భర్త చూసుకుంటాడని ప్రేమతో తల్లిని, తండ్రిని, పుట్టినింటిని వదిలిపెట్టి ఇక్కడికొస్తే నిన్ను చూసి భయపడుతుంది. ఇంకెక్కడికి పోవాలి ఇక్కడి నుంచి? ఎక్కడికి పోవాలో అర్థం గాక ఏట్లోకెళ్ళిపోతున్నారు. ఏమంటారంటే కొవ్వు బట్టి చచ్చిపోయిందంటారు. కొవ్వెందుకు పట్టింది? నువ్వు కరెక్ట్‌గా ఉంటే చచ్చిపోద్దా? నువ్వు సక్రంగా ఉంటే, కరెక్ట్‌గా ఉంటే మార్గం తప్పుద్దా? నువ్వు పర్ఫెక్ట్‌గా ఉంటే పక్కదారిలోకెళ్ళిపోద్దా? ఎందుకు కాదంటే, మనుషులకు దేవుడంటే భయం లేకుండా పోయింది. ఏందమ్మా నీ మనసునంటున్నాను. నిజంగా చెప్తున్నాను. ఏంది బతుకసలు? అందుకంటున్నాడు, ఇదిగో నేను వెళుతున్నాను. నేను మరలా వస్తాను. వచ్చేంత వరకు నువ్వు సిద్ధముగా ఉండమన్నాడు. వస్తానని చెప్పాడాయన. వస్తానన్న యేసురాజు రాక మానతడా? ఖచ్చితంగా వస్తాడు. ప్రపంచంలో ఎవరు చెప్పినా, ఎవరు చెప్పకపోయినా, నమ్మినా, నమ్మకపోయినా యేసు ప్రభువారు చెప్పిన మాట నిజం. నేనదే చెప్తున్నాను ఈ రోజు వరకు గూడక. ఇలాంటి సత్య సువార్తను ప్రకటించటానికే మేము ప్రయాసపడుతున్నాము. ఒక ఊరని లేదు, ఒక ప్రాంతం అని లేదు. ప్రతి ప్రాంతంలోనికెళ్ళి ఇలాగే బజార్‌లో పరదా పరిసి సత్యాన్ని బోధించొస్తున్నాం. ఎవరు మమ్మల్ని ఇంతవరకు మాకు చెప్పొద్దనలా. ప్రతి వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇలాంటి మాటలు చెబితే మేమెందుకు వద్దంటామయ్యా క్రైస్తవమని. ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు కరువైపోయారు. ఏ కాడికేమంటారు? అయ్యో! ఇది ఏం తెలుసుకుంటే ముందు నువ్వు నీతిగా ఉండు. తర్వాత వాళ్ళ పద్ధతులు వాళ్ళే మార్చుకుంటారు. ముందు నేను నీతిగా ఉంటే, నేను చెప్పే మాట కరెక్ట్‌గుంటే మారుతారాళ్ళు. కానీ నేను కరెక్ట్‌గా లేకుండా ఈ 5 నిమిషాలు, ఈ గంట తోడి, 2 గంటల తోడి నేను శుభ్రంగా టిక్ టాప్‌గా వైటేసుకొనొచ్చి మోకాళ్ళ మీద కూర్చొని ప్రభువా! ప్రభువా! స్తోత్రం, స్తోత్రం హల్లెలూయా! హల్లెలూయా! అని చెప్పేసి బయటకి పోయిన తర్వాత సిగరెట్ ప్యాకెట్ జేబులో పెట్టుకొని మందు తాగుతుంటే నా మాట ఎవరింటారు? జీవితము త్యాగము చేయాలి దేవునిలోనికి రావాలంటే. జీవితంలో ఉన్న కోరికలన్నీ చంపుకొని బతకాలి దేవుడి దగ్గర నువ్వు ఉండాలంటే. ఎందుకు బతకాలంటే, నా ప్రభువు నా కోసం వస్తానని చెప్పాడు. ఇప్పుడు తనను చేసుకున్న భార్య ఎంత అదృష్టవంతురాలు. ఎంత అదృష్టవంతురాలు చెప్పండి. ఏ చెడ్డ అలవాటు లేదు. ప్రతి దాని విషయంలో భార్య, భర్తలు, పిల్లలు ఇంటిల్లపాది ఇంట్లో కూర్చొని భోజనం చేస్తుంటే చికెన్ బిర్యానీ తినాల్సిన పనిలా. పొడి కారంతో తిన్నా అదే సంతోషము, ఆనందం. నువ్వు చికెన్ బిర్యానీ పార్సెల్ పంపించాను నేను పొదిలో ఉన్నానంటావు. పార్సెల్ పంపిస్తే ఎవరు తినాలాడ? పొదిల్లో ఏం చేస్తున్నావని టెన్షన్ పడుతుంటది. నువ్వు 12 గంటలకొత్తావు, 1 గంటకొత్తావు, బండి 2 మీద, 3 మీద ఎక్కడం ఎన్ని మీద వస్తున్నావో తెలియదు. వచ్చేటప్పుడు ఏ కాలో చెయ్యి ఇరిగితే నీ జీవితాంతం నిన్ను భుజాల మీద మోసుకొని ఆమె పోషించాలి. సుఖంగా, సంతోషంగా, నలుగురితో సంతోషంగా, ఆనందంగా జీవితంలో గడపవలసిన ఆమె నా భర్త అని చెప్పుకునేటట్టుగా నువ్వు చెప్పుకోవటానికి సిగ్గుపడుతుందంటే నీ బ్రతుకు కరెక్ట్‌గా లేదు. నీ జీవితం పర్ఫెక్ట్‌గా లేడు. ఇంటికొచ్చిన తండ్రి ఎక్కడికెళ్ళాడమ్మా నీ భర్త అంటే, ఇక్కడికే ఎళ్ళాడులే, ఇక్కడికెళ్ళాడులే అని గంటలు గంటలు ఎన్ని అబద్ధాలు ఆడుద్ది? ఎన్ని అబద్ధాలు ఆడాలి?
ఇక రాడు నాన్న, నైట్ 2 అయితే గాని వాడు రాడు, ఇక నల్లా రాడని నిజం చెప్పలేక నువ్వు వస్తావో లేదని ఫోను మీద ఫోను చేసి నువ్వు ఫోను స్విచ్ ఆఫ్ చేస్తే నిన్ను ఎతకటానికి వైన్లు షాపులమ్మటే తిరుగుతుందంటే నీ భార్య అసలు నీకు తెలివుందా? ఇప్పుడని చూస్తే నీకేడేం పని? నువ్వు బొయ్యావు కాబట్టి వచ్చింది, లేకపోతే ఆడికి ఆమె పనేముంది? అసలు అవసరమా? నువ్వు కరెక్ట్‌గా ఉంటే ఇంట్లో కాలు బయట పెట్టదు. నిన్నెలా చూసుకుంటదంటే ప్రపంచం కంటే ముఖ్యము నువ్వేనని చూసుకుంటది. ఎందుకంటే ప్రియ సహోదరి, సహోదరులారా, బైబిల్ అదే చెప్తుంది. ఏం తెలుసా? దేవుడు వాళ్ళిరువురిని ఏం చేశాడంట? ఏక శరీరముగా మార్చాడు. నిజంగా చెప్తున్నాను ఈరోజు. పాపము వల్ల జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. పాపం వల్ల కుటుంబాలు తెగదెంపులు పెట్టుకుంటున్నాయి. పాపం వల్ల బ్రతుకులే నాశనం అయిపోతున్నాయి. కానీ మనుషులకు అర్థం కాలేదు. అందువల్ల నేను ఈరోజు మీ అందరికి ఒక చిన్న విషయం చెప్పింది ఏంటంటే, దైవుడయ్య గారు నిజంగా ఆయన జీవించిన జీవితంలో మాకైతే ఇలా కాదు కానీ వృద్ధాప్యంలో నేను చిన్న వయసులో పరిచర్యలో ఉన్నప్పుడు చెప్పేవాడు, అయ్యా ప్రకాశం బాగా ప్రార్థన చేయండి. జాన్ రాజు గారికి నేను చాలా రోజుల నుంచి పరిచయం. నిజంగా మిమ్మల్ని పరిచయం చేశారు. బాగా ప్రార్థన చేయండి. సువార్త వెళ్ళి చెప్పండి. మీరు వెళ్ళిన చోటుకెళ్ళి చెప్పండి. మా వయసు ఎట్టా తగ్గిపోయింది, మేము వెళ్ళలేము. వెళ్ళాల్సిన వయసులో మేము ఏదేదో విధంగా ఉన్నాము. కానీ ఇప్పుడు మేము వెళ్ళలేకపోతున్నాము. మీరు వెళ్ళండి అని ప్రోత్సహించాడు. ఆ మాటలు నాకు గుర్తు. ఆయన జీవితం అయితే నేను ఎక్కడ నుండి చూడలేదు. మాటలు నాకు గుర్తు. మాకు చింతకుంట్ల ప్రాంతంలోకి వచ్చినప్పుడు ఎన్నో మార్లు అలా చెప్పేవాడు. ఒక్కోసారి వచ్చేసి అక్కడ సువార్త చెప్పిన తర్వాత కూడా నా కళ్ళు కానరావట్లేదయ్యా, ఏదో 4 మాటలు చెప్దామని వచ్చాను. మీ దగ్గర అయితే నిజంగా అదే చెప్తాడు. జాన్ రాజు గారు పంపించాడంటే ఖచ్చితంగా మీరు అవకాశం ఇస్తారు, అది నాకు తెలుసు. ఈ రోజుకి నిజంగా ఎందుకంటున్నానంటే ఆయనను గౌరవించాము కాబట్టి దేవుడు ఇక్కడ ఈ రోజు మమ్మల్ని మాట్లాడటానికి అవకాశం ఇచ్చాడు. లేకపోతే మమ్మల్ని అసలు ఎవరైనా రానిస్తారు చెప్పండి? మమ్మల్ని ఏమంటారు? మాకు ప్రార్థనలు ఉన్నాయి, మాకు చర్చలు ఉన్నాయి, అవసరం లేదు పొమ్మంటారు. కానీ ఆయన గౌరవించారు కాబట్టి దేవుడు ఈ రోజు ఆయనను గురించి ఇక్కడ చెప్పారన్నాడు. కాబట్టి నిజంగా చెప్తున్నాను, యేసు ప్రభువు నమ్మకమైన దేవుడు, నిజమైన దేవుడు. ఆయన చెప్పాడు, నేను మరలా వస్తానన్నాడు. వచ్చినటువంటి ఆయన ఏం చేస్తాడు తెలుసా? తను ఒక్కడే రాడు. తన సంఘం అంటే ఇదిగో ప్రభువునందు మృతి నొందిన వారిని వెంట పెట్టుకొని వస్తాడు. ఆ వచ్చిన తర్వాత ఇక్కడ రాయబడింది, యోహాను సువార్త 5:28-29 రాయబడింది. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఆయన శబ్దము వినబడగా సమాధులలో ఉన్న వారందరూ లేచుదురు. ఎలా రాయబడింది? మేలు చేసిన వాడు జీవ పునరుత్థానమునకు, కీడు చేసిన వాడు తీర్పు పునరుత్థానమునకును లేపబడుదురు అని రాయబడింది. ఈరోజు ప్రియ సహోదరి, సహోదరుల, మీకు నేను ఏది గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పాలని రాలేదు. మన జీవితాలు కరెక్ట్గా లేవు అని చెప్తున్నాను అంతే. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే చెప్తాను. వాళ్ళందరూ అంటారు, అయ్యా బైబుల్ ఉన్నాయంటే గంటల తోడు కూర్చొని నేను చూపెడతానని చెప్పాను. నువ్వు ఎన్ని గంటలు కూర్చో, ఎన్ని వచ్చినాలు కానీ చూపెడతాను, ఎన్ని చూపెడతానని చెప్పాను. మరి ఎందుకు అయ్యి చెప్పకుండా ఎప్పుడు కూడా విగ్రహాలు అయ్యి అంటారంటే వాటితో మాకు పని లేదు. ఈరోజు క్రైస్తవం కాదు, ప్రపంచం మొత్తము ఈట జోలి పోకుండా ఈ చెడు వ్యసనాల వైపు తిప్పేసి పాపంలోకి నెట్టేసింది అపవాది. ఇంకా వాటి గురించి పట్టించుకోవాలి. చెడు వ్యసనాల వైపు చూడండి, ఒక కుటుంబంలో జూదములు, వ్యభిచారాల వల్ల కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. కట్టుకున్న భార్య భర్తను మోసం చేసి పాపం చేస్తుంది. పిల్లలు అడ్డం వచ్చారని విషం పెట్టి చంపేస్తుంది. కడుపును పుట్టిన బిడ్డను ఏ తల్లైనా చంపుద్దమ్మా. అలా చంపే పరిస్థితికి వచ్చిందంటే ఎంత నీచమైన స్థితిలోకి వెళ్ళిపోయింది అర్థం చేసుకోండి. ఆ కోరిక మనిషిని ఆ స్థితిలో దిగజారిపోద్ది. ఆ పరిస్థితులు అలాగ వచ్చేస్తాయి. మీరు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్నారు కదా, యూట్యూబ్లో కానీ సెల్లులో వస్తుంటాయి. ఇదిగో ఏంది మాయం చేసిందంటారు. మాయం అంటే ఏంది? అసలు కాని రాకుండా చేసింది. కాబట్టి ఇవన్నీ మీకు చెప్తున్నాను. ఇప్పుడు సబ్జెక్ట్ నేను చెప్పను, కానీ నేను దైవజనులు కొద్దిగా 6 మాటలు మీకు చెప్తారు కాబట్టి నేను ఒక విషయం చెప్పాలని గుర్తు. ప్రభువు మరలా వస్తాడు. అది క్రైస్తవులమని మీరు నమ్మండి. నమ్మి ఏం చేయాలంటే పాపాన్ని విడిచిపెట్టి నీతిగా బ్రతకాలి. అందుకన్నాడు, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చెయ్యకుడి. ఎందుకంటే దేవునిని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. ఈరోజు నీకుంటే నువ్వు జాగ్రత్తగా బతుకుతావు. జ్ఞానము లేకుంటే నీకు నచ్చినట్టు బతుకుతావు. నువ్వు బతికిన దాని వల్ల రేపు నీకేమవుతుంది? తీర్పు. ఇదంతా బోటకం అనుకుంటే మీరు యేసు ప్రభువుని కూడా నమ్మొద్దు. నేను చెప్తున్నాను. ఎందుకంటే బోటకం అనుకుని యేసు ప్రభువుని నమ్మి వీడికి వచ్చి నా ప్రార్థనలో కూర్చొని నాలాగా మైకు పట్టుకొని వాక్యం చెప్పి నేను ఆడికి పోయి లేనిపోయి మాయ పనులు చేస్తే నా వల్ల యేసయ్యకి అవమానం కదా. మళ్ళా నిజమైతే నమ్మండి, నమ్మకం లేకపోతే వెళ్ళిపోండి. ఒకరోజు తీర్పు ఉంటుంది. ఆ రోజు ప్రతి వానికి లెక్క అప్పచెప్తాం. ఓకే,
కాబట్టి నిజంగా దైవజనుడి లోకయాత్ర ముగించుకున్నారు. ఆయన ప్రభువునందు నిద్రించి ఉన్నారు. ఆయన కొరకు సిద్ధం చేసిన స్థలానికి ఆయన వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడని నేను చెప్పను, ఎందుకంటే నాకు అవసరం లేదు. ఆయన కొరకు సిద్ధం చేసిన స్థలానికి వెళ్ళాడు. ఖచ్చితంగా ఈ కుటుంబస్తులకు చెప్తున్నాను, మరలా మీరు ఆయనను చూడాలనుకుంటే ప్రభువునందు విశ్వాసం ఉంచి నా ప్రభువు మరలా లేపుతాడని నమ్మి దేవునికి నచ్చినట్టుగా బ్రతకండి. అప్పుడు మీరు కూడా ఒక దినమందు ఆయనను మనము చూస్తాం. అందుకే చెప్పాడు పౌలు గారు పేతురుతో అన్నాడు, ఇదిగో నేను వెళ్ళే స్థలమునకు మీరు ఇప్పుడు రారు, తర్వాత ఖచ్చితంగా ఆయన మన దగ్గరికి రాడు, మనమే ఆయన దగ్గరికి పోతాం. కాబట్టి మనము కూడా ఆ రాజ్యంలో ప్రవేశించి ఆయన వచ్చినప్పుడు ఆయనతో కలిసి జీవించాలంటే నీతిగా బ్రతుకుతాం. అలాంటి కృప దేవుడు మనకును ఈ కుటుంబానికి అనుగ్రహించును గాక. ఆమేన్.